ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటానికి రహస్యం ఏంటో తెలుసా? మీకు ఆల్రెడీ తెలిసిందే, ప్రకృతిలో ఉండటం, ప్రకృతితో ఉండటం. అయితే ఇవన్నీ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అసాధ్యం అయిపోయిందని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రకృతిని నమ్ముకోవటం, వాటి నుండి వచ్చే మూలికలు, వాటి నుండి వచ్చే మందుల్ని నమ్ముకోవటం ఎంతో ముఖ్యం కదా. సో ఇవన్నీ మనకి ఎప్పటి నుండో చెప్తూ అండ్ వేల మంది రోగాల్ని కూడా నయం చేస్తున్న వ్యక్తి ఈరోజు మన గెస్ట్ అనమాట. ట్రెడిషనల్ హీలర్ అలాగే హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు మనతో పాటున్నారు. అయితే ఎక్కువగా మనం ఫేస్ చేసే రోజు ప్రాబ్లమ్స్ని, వాటికి ఎలాంటి పరిష్కారాలు, అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, ఈ రోజుల్లో ఎక్కువగా ఉండే ప్రాబ్లం అండ్ అన్ని ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ ఒకటే, మొబైల్ ఫోన్. సో రాత్రిపూట నిద్ర రావట్లేదని ఫోన్ చూస్తున్నారు, ఫోన్ చూడడం వల్ల నిద్ర రావటం లేదు. సో స్లీపింగ్ డిజార్డర్స్ అనేవి పెరిగిపోతున్నాయి కదా. సో దీనికి మనం ఏం చేయొచ్చు అండ్ వీటికి ఏదైనా మందు లాంటిది ఉంటుందా, అంటే లాంగ్ రన్లో కూడా పనికొచ్చేది? ఉందమ్మా. అంటే ఫస్ట్ ఏంటంటే హ్యాబిట్ నుంచి బయటకు రావడం చాలా ఇంపార్టెంట్. ఈ స్లీపింగ్ డిజార్డర్ అని మీరు పెద్దవాళ్ళ గురించి చెప్తున్నారు, కానీ చిన్నతనంలోనే పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుందమ్మా ఈ టీవీ వల్ల, ఫోన్ వల్ల. ఓకే. మీకు మరి లేడీస్ ఏం చేస్తున్నారంటే పిల్లలకి వాళ్ళు భోజనం చేయడానికి మారం పెడతారు, చాలా లేట్గా తింటారు, లేకపోతే కారు ఎక్కించమంటారు, స్కూటర్ ఎక్కించమంటారు, రోడ్డు మీదకి తీసుకెళ్ళమంటారు. ఇవన్నీ పళ్ళకి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫోన్ ఒకటి చేతిలో పెడతారు. ఈ ఫోన్ చేతిలో పెట్టిన వెంటనే అది ఓపెన్ చేసుకున్నాడు, ఆడు కూర అన్నం తింటున్నాడో తెలియదు, మజ్జిగ తింటున్నాడో తెలియదు, ఎన్వి తింటున్నాడో తెలియదు, వెజ్ తింటున్నాడో తెలియదు. ఎంత తింటున్నాడో అంతకంటే ప్రమాదమైంది ఏంటంటే ఎంత తింటున్నాడో తెలియకపోవడం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈజీగా తినేస్తున్నాడు, తొందరగా తినేస్తున్నాడు కదా, మనకు బాధ తప్పిపోతుందని వాళ్ళ చేతిలో ఫోన్ పెడతారు. ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు అన్నమా దాని రుచి, దాని వాసన, దాని కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దాని ఒక చూడడం అనేది, తర్వాత దాని యొక్క వాసన అనేది తీసుకోవడం, ఆ రుచి అనేది తెలవడం. ఈ మూడాట్ల వల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ఎప్పుడైతే కంటితోటి చూసారో అప్పుడే మీ నోట్లో లాలాజలం అనేది ఊరడం మొదలు, వాసన వచ్చాక ఇంకా పెరుగుతుంది. తింటం మొదలెట్టాక ఈ నోట్లో ఊరే లాలాజలం ఏవైతే ఫ్లూయిడ్స్ ఉన్నాయో ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అందులో అనేక రకాలైన యూజ్ఫుల్ బ్యాక్టీరియా ఈ తిన్నదాన్ని ఆహారాన్ని అరిగించడం కాడి నుంచి మన బాడీకి ఏం కావాలో అవన్నీ కూడా ఆ ఆహారం ద్వారా లోపలికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ రుచి అనేది ఎప్పుడైతే కంటికి బ్రెయిన్కి సిగ్నల్ ఉంది, వాసనకి బ్రెయిన్కి ఉంది, నోటికి బ్రెయిన్కి ఉంది, ఈ బ్రెయిన్ అనేది మీ బాడీకి సిగ్నల్స్ పంపడం మొదలు పెడతాం, పలానా ఆహారం వస్తుంది. ఇవన్నీ మిస్ అవుతున్నాం. మిస్ అవ్వడం వల్ల ఆ తిన్న ఆహారం వంట పట్టదమ్మా బాడీకి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ తల్లికి బిడ్డ అంటే ప్రేమ. ఆడు ఎంత తింటామంటే ఎంత తినిపిందామని ట్రై చేస్తుంది, వాడు ఈ ఫోన్ చూస్తే తినేస్తారు. ఈ తినటం వల్ల ఏమవుతుందంటే ఇండైజెషను, ఒబెసిటీ, లేకపోతే అనేక ప్రాబ్లమ్స్ ఈ పిల్లలకి స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళు ఫోన్ చూసేటప్పుడు అనేక యాంగిల్స్లో కూర్చుంటారు, సరిగ్గా స్ట్రైట్గా కూర్చోరు. ఎదుగుదల ఉండి శరీరం కదా, ఈ రైస్ తినటం అయిపోయిన తర్వాత కూడా ఆడు ఫోన్ వదలడు, ఇవ్వడు. ఈ ఫోన్ పట్టుకుని ఆడు అలా చూస్తే ఏంటంటే కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు రకరకాల షేపుల్లో కూర్చోవడం వల్ల బాడీ శరీరం యొక్క షేప్ కూడా మారిపోతుంది. పోస్చర్ మొత్తం మెడ దగ్గర వంకర, నడుము దగ్గర వంకర, షోల్డర్స్ దగ్గర వంకర, ఈ చేతులు వంకరలు, ఇలాగ అనేక రకాలుగా వాళ్ళు బాడీ అనేది అందవిహీనంగా అయిపోతుంది. గ్రోత్ టైం కదా అది. ఆ గ్రోత్ టైంలో వంకర వచ్చింది అనుకోండి, అది మళ్ళీ తర్వాత గ్రోత్ అయిపోయాక సర్దుకోవడం అనేది జరగదు. వాళ్ళు ఈ చూసి ఈ రేడియేషన్ వల్ల వాళ్ళకి ఇరిటేషన్ అనేది పెరిగిపోతుంది. అదే ఫోను అన్నం తిన్న తర్వాత ఫోన్ తీసేసుకుని బయటికి వెళ్ళిపోయి ఆడుకో అంటే, లేకపోతే స్కూల్ నుంచి రాగానే ఆడుకో అన్న, ఈ ఆటలు అనేది లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ. నన్ను అడిగితే చదువు కన్నా ఆటలు ఇంపార్టెంట్ అంట. ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యం బాగుపడదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా సరే. అంటే ఆటల బదులు వ్యాయామం, ఏదో ఒక రకమైన వ్యాయామం కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ, ఈ బయట అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవటం కానీ, ఇలాంటివి చేయటం వల్ల కూడా ఆరోగ్యం బాగుపడదు. ఎప్పుడైతే ఫోను టీవీకి అలవాటు పడిపోయి ఐడియల్గా కూర్చుని ఆఫీసులో పనిచేసి వచ్చేవాళ్ళు అక్కడ అసలు పని ఉండదు, ఏసీల్లోనో కుర్చీల్లోనూ కూర్చుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఈ నిద్ర పట్టడం అనేది జరగదు. అలసిపోవట్లేదు కదా, మానసికంగా వర్క్ లేదు.
అలసిపోవడం అంటే ఏంటంటే ఎంతసేపు టీవీల దగ్గర కానీ కంప్యూటర్ల దగ్గర ఐప్యాడ్ల దగ్గర ఫోన్ల దగ్గర ఆ రేడియేషన్ వల్ల ఏమవుతుంది, మానసికంగా హీట్ అనేది పెరిగిపోతుందమ్మా. తలలో బ్రెయిన్లో హీట్ పెరిగిపోతుంది, శరీరంలో పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే అతి వేడి అయిందో నిద్ర పట్టదు, కళ్ళు మంటలు, డ్రై అయిపోవడం, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏం చేయాలంటే వ్యాయామం అన్నిటికంటే మంచి మందమ్మ. మేము ఇచ్చే మెడిసిన్ కన్నా కూడా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అలసిపోయేలాగా పిల్లలు ఆడారో ఇంటికి రాగానే చక్కగా స్నానం చేస్తే నిద్రపోతారు. మంచి నిద్ర అనేది ఆ ఏజ్లో చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే అలసిపోవట్లేదో అమ్మ నాన్న పడుకున్న తర్వాత మళ్ళీ ఫోన్లో టీవీలో పెట్టేస్తారు. వీళ్ళు పెట్టేయడం వల్ల అటు నిద్ర పాడవుతుంది, దానివల్ల ఆరోగ్యం మ్యాక్సిమం పాడవుతుంది, కంటి చూపు దెబ్బతింటుంది. వీళ్ళు రకరకాల పాస్చర్స్లో కూర్చొని చూడడం వల్ల శరీరం బెండ్ అయిపోతూ ఉంటుంది రకరకాలుగా. పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఈ సీరియల్స్ చూడడం లేకపోతే ఆ టీవీ చూడడం అలవాటు అయిపోతే నైట్ మెలకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు ఆటోమేటిక్గా కాసేపు టీవీ చూద్దాంలే మళ్ళీ నిద్రపోదాం. ఆ కాసేపు చూసేది గంటలకి వెళ్ళిపోవడం వల్ల బాడీలో నైట్ పడుకున్నప్పుడు జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో అది శరీరానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ, బ్రెయిన్కి శరీరానికి కూడా. అది డిస్టర్బ్ అవడం వల్ల నిద్రలేమనేది వస్తాం. అలాగే పడుకున్నప్పుడు కూడా ఆ మెలుకొస్తే టీవీ చూద్దామనే ఐడియాతో పడుకోవడం వల్ల కూడా నిద్ర రాదు. ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ అనమాట. ఎన్నటికి బయటికి పడాలి అంటే వ్యాయామం అనేది అన్నిటికన్నా బెస్ట్ పాయింట్. ఆ తర్వాత మా దగ్గర ఉన్న మందులమ్మ, నిద్రపోవడానికి అనేక రకాల మందులు ఉంటాయి. చక్కగా నిద్రపోతారు, రిలాక్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆ నిద్ర అనేది మానవ శరీరానికి అతి ముఖ్యమైన పార్ట్. అది ఉంటేనే పిల్లల్లో గ్రోత్ ఉంటుంది, పెద్దల్లో జబ్బులు తగ్గుతాయి, మానసికమైన రిలాక్సేషన్ ఉంటుంది. ఏ బాడీలో ఏదైతే తరుగుదల ఉందో దాన్ని మళ్ళీ రికవరీ చేసే కెపాసిటీ నిద్రలోనే శరీరం చేసుకుంటుంది విశ్రాంతి టైంలో. అందుకు ఇవాళ నిద్ర కోసం కూడా అనేక మంది డాక్టర్లు వచ్చారమ్మా. వాళ్ళకి అసలు టైం ఖాళీ ఉంటలా. యూఎస్లో అది కొంతమంది పేషెంట్లు ఫోన్ చేస్తారు, సార్ మా దగ్గర ఎలా ఉందంటే మా దగ్గర ఏదో లేహ్యం ఉంది, ఆ మందు ఉంది, ఈ మందు ఉంది, వేసుకోండి అంటాం. కొన్ని మూలికల్ని అమెరికాలో అలౌ చేయరు, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు అంటారు డాక్టర్ చూపించుకోవచ్చు కదా, ఇక్కడ నుంచి మీకు ఇబ్బంది అవుతుంది కదా మందులకి, ట్రాన్స్పోర్ట్కి అది. అంటే ఇక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే నిద్ర డాక్టర్లు 2 నెలలు 3 నెలలు పడుతున్నాడు. అంటే ఎంత డిమాండ్ ఉందో దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఆ ప్రాబ్లం ఇప్పుడు మనకి ఇక్కడ కూడా పెరిగిపోయిందమ్మ. చాలామంది ఇప్పుడు మా దగ్గరకు వచ్చి పేషెంట్లు మా కేస్ షీట్ రాసుకున్నప్పుడు నిద్ర ఎలా ఉంటుందంటే మోర్ దాన్ 50%, 40% అయితే బాగా డిస్టర్బ్డ్ అంటారు. మోర్ దాన్ 50-60 వాళ్ళైతే మాకు సరిగ్గా నిద్ర పడదంటారు. ఈ 40% అయితే అసలు నిద్ర లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది అసలు స్లీపింగ్ పిల్స్ అలవాటు చేసుకున్నా చాలా నార్మల్ అయిపోయింది. 5 mg వేసుకుంటున్నామండి, లేకపోతే పిల్లి వేసుకుంటున్నామండి, లేకపోతే నిద్ర పట్టదనే వాళ్ళు మినిమం 40 ఉన్నారు. ఈ బెడ్ వేసుకోకుండా కూడా మాకు డిస్టర్బ్డ్ స్లీప్ అనేవాళ్ళు ఇంకో 20-30, అంటే మోర్ దాన్ 70 వాళ్ళు నిద్ర పట్టిన వాళ్ళు ఉన్నారు. 60, మోర్ దాన్ 60. ఓకే, అది ఇది మేజర్ ప్రాబ్లం అండి. అలాగే మనం ఏం చేస్తున్నాం అంటే కోరికలు పెంచేసుకుంటున్నాం. ఓవర్ నైట్ అన్నీ వచ్చేయాలి మనకి. ఇప్పుడు ఏదైనా ఇవాళ పూర్వం బిజినెస్ మొదలుపెట్టిన వాళ్ళు అయితే ఓకే, ఒక 2 ఏళ్ళకి ప్రాఫిట్లోకి వస్తుందేమో, 6 నెలల లాస్లో వస్తుందేమో, నెక్స్ట్ 6 నెలల సంవత్సరానికి బ్రేక్ ఈవెన్కి వస్తుందేమో, నెక్స్ట్ 2 ఇయర్స్లోనే ప్రాఫిట్లోకి వస్తుందేమో అన్నట్టుగా ఆలోచించి పెట్టారు. ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలన్నా వితిన్ 2 మంత్స్లోనో 2 డేస్లోనో 3 డేస్లోనో ప్రాఫిట్లోకి వెళ్ళిపోవాలి. ఆ పెట్టుబడి కూడా ఎలాగా, పోనీ 1 లక్ష పెట్టాం, ఒక 5,000 వచ్చినా చాలు, లాస్ రాకపోతే చాలు అనే ఐడియా లేదు. ఈ 1,10 లక్షలు అయిపోవాలి. అటువంటి ఆలోచన వల్ల కూడా మనకి అనేక రకాలైన రోగాలు వస్తాయి. అంటే టెన్షన్ కదా, మనకి టెన్షన్ పెంచేసుకుంటున్నాం. ఇప్పుడు మీరే ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే వాళ్ళే పెంచుతూ ఉంటారు. అలా కాకుండా జాయిన్ అయిన నెలకే లేకపోతే సంవత్సరానికే నేను పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోవాలి, నాకు ఎక్కువ వచ్చేయాలి కోరికలు. ఒక బండి కాదు, కారు కొనుక్కోవాలి, కారు కూడా మళ్ళీ ప్రీమియం కొనాలి, లేకపోతే ఇలాగా మన స్థితి ఏంటి, మనం చేసే జాబ్ ఏంటి, మనకి ఎంత వస్తుంది, దీంట్లో ఎలా సింపుల్గా బతకాలి, ఎలా మనం సేవ్ చేసుకోవాలనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. అడ్డంగా ఎదిగిపోవాలనే ఆలోచన మనిషిలో పెరిగిపోవడం వల్ల కూడా నిద్రలేమికి కారణం అవుతుంది. టెన్షన్స్ పెంచేసుకోవడం వల్ల. ఉన్నదాంతో హ్యాపీగా ఉందాం అనుకున్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే నిద్రపోతారు. ఆ జీవన విధానం అనేది తగ్గించుకోవాలి. ఇవాళ తగ్గించుకోవడానికి అవకాశం లేకుండా రకరకాల మాల్స్, రకరకాల ఫుడ్స్. మీరు ఒక మాల్కి వెళ్ళండి,
ఆ మాల్కి వచ్చేవాళ్ళు అందరూ ఖరీదు చేసేవాళ్ళు ఎంతమందో చూడండి. 1000 మంది వస్తే పర్చేస్ చేసేవాళ్ళు 100 మంది ఉంటారు, 50 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు సరదాగా ఒక 10 సార్లు వచ్చాక వాళ్ళు టెంప్ట్ అయిపోయి ఆడ దగ్గర డబ్బులు లేకపోయినా అప్ చేసినా కొంటారు, లేకపోతే క్రెడిట్ కార్డులో వచ్చినాయి అవి గీసేస్తారు. ఆ వస్తువు అవసరమా లేదా, ఆ వస్తువు నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది నేను కొనాలా లేదా అనేది లేదు. టెంప్ట్ అయిపోతారమ్మా అక్కడికి వెళ్ళేవాడికి. ఆ లైటింగు, అక్కడ తిరిగే మనుషులు, వాళ్ళ బిహేవియర్ కానీ అవి చూసి, పులిని చూసి నక్కవాత పెట్టుకుంటుంది అంటారు చూసారా, ఆ టైప్ ఎక్కువ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఈ క్రెడిట్ కార్డులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్నా లేకపోయినా గీసేయడం, తర్వాత టెన్షన్, ఇబ్బందులు, దానివల్ల కూడా నిద్రలేమి వస్తుంది. ఇలాగ మన జీవన విధానాన్ని మార్చుకోవడం ఫస్ట్ పాయింట్, తర్వాత వ్యాయామం అనేది ఇంకోటి, ఫైనల్గా మెడిసిన్కి వెళ్ళాలి. ఈ రెండు బాగుంటే మెడిసిన్ అవసరం సాధారణంగా రాదు. ఓకే, రైట్ సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.